హై వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ IBPS రీజనల్ రూరల్ బ్యాంక్లో ఖాళీగా ఉన్న PO మరియు క్లర్క్ పోస్టులు భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ మీరు ఆన్లైన్ అప్లై చేయాలి. ఈ ఎగ్జామినేషన్ మనకి ఏపీ తెలంగాణలో సెంటర్స్ ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 పోస్టులు భర్తీ చేస్తున్నారు. నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారం వీడియోలో ఉంటుంది. ఆన్లైన్ ఏ విధంగా అప్లై చేయాలో ఒక సెపరేట్ వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. తర్వాత మీరు ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ బ్యాంక్స్. టోటల్గా ఆల్ ఇండియా వైడ్గా చూసుకుంటే మనకి 43 బ్యాంక్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. అందులో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఉంది, సప్తగిరి గ్రామీణ బ్యాంక్, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఒకటి, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్. ఆ స్టేట్ సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ కూడా మీకు తెలిసి ఉండాలి. ప్రిలిమ్స్ మనకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి, కానీ మెయిన్స్లో అయితే ఈ స్టేట్ సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ మనకు తెలుగు, తర్వాత ఉర్దూ, సో ఇటువంటి వాటిలో కూడా మీకు ఎగ్జామినేషన్ పేపర్ అయితే ఉంటుంది. వేకెన్సీస్ మీకు నోటిఫికేషన్లోని NXG 1 కాలంలో ఏ బ్యాంకులో ఎన్ని వేకెన్సీ అని పూర్తి సమాచారం ఉంది. ఏపీకి సంబంధించి మీకు సప్తగిరి గ్రామీణ బ్యాంక్ అని, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్లో వేకెన్సీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్లో వేకెన్సీ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయలేదు, నాట్ రిపోర్టెడ్ అని చెప్పేసి. ఇంకా మనకి ఈ ప్రాసెస్ జరగడం టైం అయితే ఉంది కాబట్టి ఇంకా ఎక్కడ ఖాళీలు ఉంటే కనుక అవి కూడా ఇందులో యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో NR అంటే నాట్ రిపోర్టెడ్, ఇంకా రిపోర్ట్ చేయలేదు వీళ్ళు. సో ఇంకా వేకెన్సీ పెరిగే అవకాశం ఉంది. ప్రతి కేటగిరీలో మనకి పోస్టులు అయితే ఉన్నాయి. తెలంగాణ సంబంధించి చూసుకుంటే మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత తెలంగాణ గ్రామీణ బ్యాంక్, ఇందులో వేకెన్సీస్ ఉన్నాయి. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ అప్లై చేయడానికి మరి ఫీజు పే చేయడానికి June 28 వరకు అవకాశం ఉంది. సో మనకి 8th అంటే ఈ రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. సో మీరు కుదిరితే వెంటనే అప్లై చేస్తేనే చివరి రోజు వరకు వెయిట్ చేయొద్దు, ఎందుకంటే చివరిలో చాలామంది అప్లై చేస్తారు కాబట్టి సర్వర్ బిజీగా ఉంటుంది. మీకు కొన్ని ఆప్షన్స్ అంటే మీరు ఎగ్జామ్ సెంటర్స్ కానీ స్టేట్ ఇటువంటి సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ ఆప్షన్స్ లోడ్ అవ్వక మీరు అప్లై చేయడానికి లేట్ అయిపోతుంది. చాలామంది మిస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తొందరగా అప్లై చేయండి. ప్రీ ఎగ్జామినేషన్ ఇంతకుముందు అంటే మనకి కొన్ని కేటగిరీ వరకు ఫ్రీగా ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళే, కానీ ప్రజెంట్ ఉన్నప్పుడు హెల్త్ సిచ్యువేషన్ వల్ల పబ్లిక్కి డైరెక్ట్గా మీకు ఎటువంటి ట్రైనింగ్ ఇచ్చే అవకాశం ఉండకపోవచ్చు. ఒకవేళ మీకు ఆన్లైన్ ఆప్షన్ ఉంటే కనుక మీరు అప్లై చేయండి. ఇక ఎగ్జామినేషన్ ఆగస్టు నుండి మొదలుకొని ప్రతి మంత్ కూడా ఎదుగు ఎగ్జామినేషన్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. జనవరి 2022 కల్లా మీకు టోటల్ ప్రాసెస్ అనేది పూర్తవుతుంది. ఆగస్టులో ప్రిలిమ్స్ ఉంటుంది, ఇక సెప్టెంబర్లో మీకు రిజల్ట్ వచ్చేస్తాయి. సెప్టెంబర్ లేదా అక్టోబర్లో మీకు మెయిన్స్ ఉంటుంది. వెంటనే మీకు నవంబర్లో ఇంటర్వ్యూ సంబంధించి అంటే కొన్ని కేటగిరీకి ఇంటర్వ్యూస్ ఉంటాయి, ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోతుంటాయి 1 by 1. ఎగ్జామ్ సెంటర్స్ ఏపీలో మెయిన్ మనకి విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి కాకుండా మిగతా చిన్న సెంటర్స్ కూడా ఉన్నాయి. అనంతపూర్, చీరాల, గుంటూరు, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విజయనగరం, శ్రీకాకుళం ఇవి సెంటర్స్. ఇక మెయిన్స్కి అయితే గుంటూరు, కర్నూలు, విజయవాడ ఇచ్చారు. ఇక్కడ ఏపీలో హైదరాబాద్ ఒక సెంటర్ ఇచ్చారు. ఒకటి ఇది టైప్ అంటే ఎర్ర ఉండొచ్చు టైప్ చేసినప్పుడు, లేదా వీళ్ళ ఒక సెంటర్ అనేది జనరల్ ఇచ్చి ఉండొచ్చు. సో మీరు ఏ స్టేట్కి అప్లై చేస్తే స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు ఎగ్జామ్ సెంటర్స్ వస్తాయి. సో ఇక్కడ మన ఏపీ స్టేట్ సంబంధించి హైదరాబాద్ సెంటర్ ఇచ్చారు. ఒక్కోసారి అలా పెడుతూ ఉంటారు, ఇబ్బంది లేదు. మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఆప్షన్ అనేది. తెలంగాణ సంబంధించి ముందుగా ప్రిలిమ్స్కి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ సెంటర్స్ ఉన్నాయి. మెయిన్స్ అయితే ఓన్లీ హైదరాబాద్, కరీంనగర్ 2 సెంటర్స్. నెక్స్ట్ ఏజ్ లిమిట్. ఇక్కడ డిఫరెంట్ కేటగిరీ పోస్టులు ఉన్నాయి. స్కేల్ 1, స్కేల్ 2 అని చెప్పేసి. ముఖ్యంగా స్కేల్ 3 అయితే 21 నుంచి 40 వరకు, స్కేల్ 2 అయితే 21 నుంచి 32 వరకు, స్కేల్ 1 18 నుంచి 30 వరకు, ఆఫీస్ అసిస్టెంట్ అయితే 18 నుంచి 28 వరకు. ఇక్కడ మీకు 2 డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు. సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో దాని తగ్గట్టుగా ఏజ్ మీకు సరిపోతుంది, ఇక్కడ ట్రై చేసుకోండి ఒకసారి. ఏజ్ రిలాక్సేషన్ అంటే SC ST వారికి, OBC వారికి, పర్సన్ విత్ బెంచ్ వర్క్ డిజేబిలిటీ కానీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, తర్వాత విడోస్ కానీ, డివోర్స్ ఉమెన్, ప్రతి కేటగిరీ కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది. ఇవి కూడా ఒకసారి మీకు చూసుకొని కావాలంటే. మీకు ఏ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకుని కట్ ఆఫ్ డేట్, వాళ్ళు ఏమైతే కట్ ఆఫ్ డేట్ ఇచ్చారో ఆ డేట్ ఇక్కడ ఎంటర్ చేసి మీరు క్యాలిక్యులేట్ అంటే మీకు ఏజ్ ఎంత ఉందో కరెక్ట్గా వస్తుంది అనమాట. చాలా వెబ్సైట్స్ ఉన్నాయి ఇలాంటిది. ఇటువంటి ప్రమోషన్ కాదు, మీకు ఇన్ఫర్మేషన్ కోసం మాత్రం చెప్తున్నాను. ఇంట్రెస్ట్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇది. సో మీ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళు ఇచ్చిన కట్ ఆఫ్ డేట్, సో అక్కడ పర్టికులర్గా వాళ్ళు ఇచ్చిన ఏజ్ మీకు సరిపోతుందో తెలుస్తుంది, ఒక ఐడియా వస్తుంది మీకు. ఎడ్యుకేషన్ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ క్లిక్ సంబంధించిన పోస్ట్ ఇది. సో మీరు ఎనీ డిగ్రీ పాస్ ఉంటే సరిపోతుంది. మీకు 3 years లేదా 4 years అనేది మెన్షన్ చేయలేదు. జస్ట్ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే చాలు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఆ లోకల్ లాంగ్వేజ్ మీరు స్టేట్ సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. డిజరబుల్ ఇచ్చారు. ఇప్పుడు ఏ ఎగ్జామినేషన్ తీసుకున్నా కూడా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మ్యాండేటరీగా పెడుతున్నారు. మీరు ఒకసారి ఇంకా టైం ఉంది కాబట్టి కుదిరితే ఆఫ్లైన్ లేకపోతే ఆన్లైన్ మనకి యూట్యూబ్లో ఫ్రీ ట్యూటోరియల్స్ ఉన్నాయి. ఆన్లైన్లో కూడా చాలామంది కోచింగ్ ఇస్తున్నారు.
2 months మ్యాక్స్ ఈజీగా మీకు వచ్చేస్తుంది బేసిక్స్ కంప్యూటర్స్. అది ఎంఎస్ ఆఫీస్ ప్యాకేజ్ ఉంటుంది, జనరల్ మామూలు విండోస్ కానీ డాస్ ఇవన్నీ ఉంటాయి బేసిక్స్, అవి కూడా నేర్చుకోండి. ఎగ్జామినేషన్ వెళ్ళే టైంలో ఈజీగా మీకు బేసిక్స్ వచ్చేస్తాయి ఇప్పటివరకు ఎవరు నేర్చుకోకపోతే కనుక. ఆఫీసర్ స్కేల్ 1, సో మనకి డిగ్రీ ఉంటే సరిపోతుంది, ఎనీ డిగ్రీ అడిగారు. కాకపోతే కొన్ని డిగ్రీస్కి ప్రిఫరెన్స్ ఇస్తారు, అంటే ఇవి ఖచ్చితంగా చదవాలి లేదు, ఇవి ఉంటే కొంచెం ప్రిఫరెన్స్ ఉంటుంది అనమాట ఫైనల్ సెలక్షన్ అప్పుడు, ఎగ్జామినేషన్ అప్పుడు కాదు ఇది. మీరు అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండరీ, వెటనరీ సైన్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫిసికల్చర్, అగ్రికల్చర్ మార్కెటింగ్ కానీ, లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్మెంట్, లా కానీ, ఎకనామిక్స్, అకౌంటెన్సీ, ఈ డిసిప్లిన్స్ మీరు ఏమైనా డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే కొంత ప్రయారిటీ ఉంటుంది ఫైనల్ సెలక్షన్ చేసేటప్పుడు. తర్వాత మిగతా పోస్టులు అంటే ఆఫీసర్ స్కేల్ 2 కానీ, స్కేల్ 2లో మళ్ళీ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. స్కేల్ 3 వీటికి ఏంటి ఎక్స్పీరియన్స్ అవసరం అంటే వారికి మాత్రం యూజ్ అవుతుంది. స్కేల్ 2 ఏంటంటే మీకు బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి, ఎనీ డిగ్రీ ఉన్నా పర్వాలేదు. ముఖ్యంగా ఈ బ్యాంక్కి సంబంధించిన కానీ ఫినాన్స్, మార్కెటింగ్, అగ్రికల్చర్ ఇటువంటి వాటిల్లో డిగ్రీ కంప్లీట్ చేసిన అవకాశం ఉంటుంది, అంటే ఫైనల్ సెలక్షన్లో కొంత వెసులుబాటు ఉంటుంది. ఎక్స్పీరియన్స్ అడిగారు 2 years బ్యాంక్ కానీ లేదా ఫినాన్షియల్ సంబంధించిన ఇన్స్టిట్యూట్లో పనిచేసిన అనుభవం అడిగారు. ఆఫీసర్ స్కేల్ 2 ఇందులో మీకు ఐటీ ఉంది, తర్వాత లా ఆఫీసర్ కానీ, చార్టర్డ్ అకౌంటెంట్ ఇవన్నీ ఉన్నాయి, ఎంబీఏ ఉన్నాయి, అంటే ఎంబీఏ మార్కెటింగ్ లా కంప్లీట్ చేసి ఉండాలి, తర్వాత సీఏ కంప్లీట్ చేసి ఉండాలి. రిలవెంట్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి మాత్రమే ఇది యూజ్ అవుతుంది. సో మనకు ఆఫీస్ సంబంధించిన కేటగిరీలో స్కేల్ 1 పోస్ట్ ఒకటి, తర్వాత ఆఫీస్ అసిస్టెంట్, వీటికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎనీ డిగ్రీ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ముందుగా ప్రిలిమ్స్ ఉంటుంది. ఇక్కడ ప్రిలిమ్స్ ఏ లాంగ్వేజ్లో ఇస్తారో మెన్షన్ చేయలేదు ఇక్కడ, ఇది జస్ట్ జనరల్గా ఇంగ్లీష్, హిందీ ఉండవచ్చు. మెయిన్స్ అయితే మనకి ఏ లాంగ్వేజ్లో ఇస్తారో క్లియర్గా ఇస్తారు. అది రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, టోటల్ 80 క్వశ్చన్స్, 80 మార్క్స్, 45 minutes టైం ఉంటుంది మీకు, అంటే ప్రతి సెక్షన్కి 40 క్వశ్చన్స్ వస్తాయి, 40 మార్క్స్. ఇవి పాస్ అవ్వాలి. ప్రిలిమ్స్ పాస్ అయితే మిమ్మల్ని మెయిన్స్కి అలౌ చేస్తారు. స్కేల్ 1 ఆఫీసర్ కేటగిరీ ఏంటంటే రీజనింగ్, యాప్టిట్యూడ్, ఇవి కూడా సేమ్ 40 ఉన్నాయి. తర్వాత మెయిన్స్, ఇది జనరల్ సిలబస్ మనకి, అంటే అన్ని బ్యాంకింగ్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఏమైతే సిలబస్ ఉందో అదే సిలబస్ ఇక్కడ ఉంది. రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, న్యూమెరికల్ ఎబిలిటీ, తర్వాత హిందీ లాంగ్వేజ్, ఇంగ్లీష్. మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు, కొంతమంది హిందీ రాస్తారు, కొంతమంది ఇంగ్లీష్ రాస్తారు. ప్రతి సెక్షన్కి 40 క్వశ్చన్స్. ఇక్కడ మనకి మార్క్స్ కూడా ఏంటి, కొన్ని దాంట్లో 20 మార్క్స్, కొన్ని దాంట్లో 50 మార్క్స్, కొన్ని దాంట్లో 40, ఈ విధంగా ఉన్నాయి. టోటల్ 2 hours అయితే టైం ఉంటుంది. స్కేల్ 1 కూడా అంత సేమ్ అంతే దీనికి. కాబట్టి ఇందులో మనకి ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్గా న్యూమెరికల్ అడిగారు, ఇక్కడేమో యాప్టిట్యూడ్ అడిగారు, అంతే తేడా. 2 hours టైం ఉంటుంది. సో ఇక్కడ మనం కంప్యూటర్ చూసుకుంటే 40 క్వశ్చన్స్, 20 మార్క్స్, అంటే మార్క్స్ కాకపోయినా ఎక్కువ చాలా డీప్గా అడుగుతారు. 40 క్వశ్చన్స్ అంటే మొత్తం అన్ని మీకు ఎంఎస్ ఆఫీస్ ప్యాకేజ్ కానీ, ఈ బ్యాంకింగ్ టెర్మినాలజీ సంబంధించిన కంప్యూటర్ బ్యాంకింగ్ రంగంలో కంప్యూటర్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి, వాటి యొక్క పాత్ర ఏంటి, వాటికి సంబంధించిన క్వశ్చన్స్ కానీ, బేసిక్స్ కానీ, ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా మీకు కవర్ అవుతాయి. సో ఇంకా ఆన్లైన్ ఎగ్జామ్ టైం ఉంది కాబట్టి మీరు అందరూ కూడా ఎవరైతే ప్రాక్టీస్ చేయలేదో అందరూ నేర్చుకోండి. నెక్స్ట్ మనకి స్కేల్, ఇక్కడ మీకు ఒకసారి లాంగ్వేజ్ ఇస్తారు. ఇక్కడ ఏపీకి సంబంధించి ఇంగ్లీష్, తెలుగు, హిందీ ఉంటుంది. తెలంగాణ సంబంధించి ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ కూడా ఉంటుంది. సో మనకి ఇలా ఇంతకుముందే మనకి రీజనల్ లాంగ్వేజ్లో పేపర్ని ఇవ్వడం జరుగుతుంది. సో రీసెంట్గా స్టార్ట్ అయింది మొత్తం అంతా ఇది. తర్వాత స్కేల్ 2 వీటికి ఏంటంటే వీళ్ళ కొంచెం ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ కానీ, ఫినాన్షియల్ అవేర్నెస్ ఇవన్నీ కూడా సిలబస్లో యాడ్ అవుతాయి. ఎక్స్పీరియన్స్ ఉన్న కేటగిరీ పోస్టులు ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఫీజు, మనకి స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 పోస్టులకి ఏంటంటే ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి ఈ కేటగిరీ అయితే 175, మిగతా అందరూ 850. మీరు ఒకవేళ ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్కి అప్లై చేసుకున్నా సేమ్ ఇదే ఫీజు ఉంది. నెక్స్ట్ నోటిఫికేషన్ అనెక్సర్ 3లో డాక్యుమెంట్స్, మీరు ఆన్లైన్ అప్లికేషన్ బాగా కొన్ని డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేయాలి. నేను క్లియర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కానింగ్ ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా మాడిఫై చేసుకోవాలి, ఫోటోషాప్లో ఏ విధంగా చేసుకోవచ్చు, ఫోటోషాప్ లేకుండా నార్మల్గా ఎలా చేసుకోవచ్చు, పూర్తి సమాచారం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆన్లైన్ అప్లికేషన్లో. సో ఒకవేళ మీకు చేయడం ఇబ్బంది అయ్యి ఉండే కనుక మీరు బయట కొత్త ఫోటో తీసుకుని, రీసెంట్ ఫోటో అవసరం కాబట్టి ఫోటో స్టూడియో వాళ్ళతో చెప్పినా లేదా బయట అప్లికేషన్ చేసే వాళ్ళతో చెప్పినా వాళ్ళకి ఈ నోటిఫికేషన్లోని సైజ్ మెన్షన్ చేయండి. నోటిఫికేషన్ చూపించిన వాళ్ళు మీకు చేసి ఇచ్చేస్తారు. ఫోటోగ్రాఫ్ 200 నుంచి 230 పిక్సెల్ సైజ్ మధ్యలో ఉండాలి. 20 అంటే వాళ్ళకు డైమెన్షన్ ఉంటుంది. ఆ పర్టికులర్ సైజ్లో మీరు క్రియేట్ చేస్తున్న ఇమేజ్ అనేది అప్లోడ్ అవుతుంది, లేకపోతే ఎర్రర్ చూపిస్తుంది. 20 KB నుంచి 50 KB మధ్యలో సైజ్ ఉండాలి. జేపీజీ ఫార్మాట్ సేమ్ ఇదే విధంగా సిగ్నేచర్ ఉంటుంది, లెఫ్ట్ థంబ్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో దీని దగ్గరగా మీరు అప్లోడ్ చేయాలి.
నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్. ఇందులో మీకు డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. క్లర్క్ సంబంధించిన పోస్టులు, ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్కి విడిగా లింక్ ఉంది. నేను డిస్క్రిప్షన్ లింక్స్ అని ఇచ్చాను. సో ముందుగా మీరు న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కొత్త వారైతే. ఒకవేళ మీరు బేసిక్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఈ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఎగ్జామ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్ని ఎంటర్ చేసుకుని ఫైనల్గా ఫీజు పే చేస్తే మీ అప్లికేషన్ అనేది పూర్తవుతుంది. సేమ్ ఇదే విధంగా స్కేల్ 1 సంబంధించి విడిగా లింక్ ఇచ్చారు. స్కేల్ 2, స్కేల్ 3 కూడా లింక్స్ ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ మనకి IBPS RRB సంబంధించిన PO క్లర్క్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. లేటెస్ట్ జాబ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.